ఏంటి సంగతులు? లాస్ ఏంజలీస్లో సీ ఫుడ్ మార్కెట్ ఉంటుంది. సీ ఫుడ్ అంటే ఫిలిపినో దేశం ఉంటుంది కదా, ఫిలిపినో వాళ్ళు సీ ఫుడ్, లైవ్ సీ ఫుడ్ అమ్ముతారు. ఫిష్లు నాకు ఏంటంటే ఇప్పుడు స్క్విడ్ అని ఒకటి ఉంటుంది కదా, దానికి ఇంకో పేరు కూడా ఉంది యుఎస్లో, కాలామారి స్క్విడ్. అది తినబుద్ధి అవుతుంది. లోపలికి వెళ్ళి స్టోర్ లోపల ఒక లుక్ వేసేసి కొనుక్కొని వచ్చేద్దాం. ఇది స్టోరు. ఇది కాలిఫోర్నియా యుఎస్ కంపెనీనే, కానీ ఫిలిపినో ఫుడ్ అమ్మటంలో ఫేమస్. లోపల లైవ్ ఫిష్ ఉంటుంది, ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. కొన్ని ఫిష్లు కూడా చూద్దాం. ఇవన్నీ ఫ్రెష్ ప్రొడ్యూస్ కదా, అక్కడేమో ఫిష్లు ఉంటాయి లోపల. ఇదిగో ఇదంతా రెడ్ మీట్. ఇది కూడా కాదు, ఇదిగో ఇలా ఫ్రోజన్ ఉంటాయి, పక్కన పెట్టినవి కూడా ఉంటాయి. ఈ వైద్యుడు పాంప్లెట్కి మళ్ళీ ఉంది, కానీ గోల్డెన్ పాంపానో అంటారు. సేమ్ మన దగ్గర పాంప్లెట్ ఉంటుంది కదా, పాంప్లెట్ అంటారు మన దగ్గర. ఇది చూడు, సేమ్ బొచ్చకి మళ్ళీ ఉంది, కానీ చిన్నగా ఉంది. ఇదేంటి? ఇండియన్ మ్యాక్ అంటే దీని పేరు, ఇండియన్ మ్యాక్. ఫిష్ల గురించి మనకు పెద్దగా తెలియదు. ఇగో ఈ చూడు, చూస్తానికి సార్డీన్స్కి మళ్ళీ ఉన్నాయి, సార్డీన్స్ లాగా ఉన్నాయి, కానీ అవి కాదు. రేటు చూడు, 450 గ్రాములకి $4. ఇవి చూడు ఎంత బుజ్జిగున్నాయో. డైరెక్ట్ వేయించుకొని తింటారు. ఒక లెవెల్లో వస్తుంది స్మెల్. సీ ఫుడ్ నచ్చని వాళ్ళకైతే వాంతి వచ్చింది. అంతేలే, ఫిష్ మార్కెట్ అంతే ఉంటుందిగా. ఇదేంటి? ఓ, నార్వేయిన్ మ్యాకరెల్ అంట దీని పేరు. ఇది ఎలా ఉంది, పైపులు ఉన్నట్టు. మిల్క్ ఫిష్ రో, ఇదిగో ఇది కూడా చాలా ఫేమస్. చాలా క్రీమీగా ఉంటుంది వండుకుంటే. ఎంత, ఒక కిలో ఉంటుందేమో ఒక్కొక్కటి. అంటే కిలో $10. ఇక్కడ చూడు ఏమున్నాయో, రొయ్యలు. హెడ్ తీసేసి పెట్టారు ఇక్కడ. ఇదిగో ఇవి స్క్విడ్, కాలామారి అంటారు. వీటిల్ని బార్లలో చాలా తింటారు. వాటిని డీప్ ఫ్రై చేసి ఇస్తారు, ఆనియన్ రింగ్స్ లాగా. ఇదిగో ఇది కూడా అదే, జంబో స్క్విడ్. ఇందాకదేమో చిన్నది కదా, ఏమో జంబో స్క్విడ్. ఎంత ఉంది? కిలో $10, కిలో $12 పడుతుంది. 12 కాదు, $13 పడుతుంది కిలో, అంటే 1200. గవ్వలు, స్కాలప్స్ ఎంత ఉంటాయి మన దగ్గర? 450 గ్రాములు, కిలో $20 పడుతుంది, అంటే 1900. ఒక్కొక్కటి అరకిలో ఉంటుందేమో ప్యాకెట్. అయ్యే గవ్వలు, కానీ పెద్దవి. ఇవి చూడు, ఆయిస్టర్స్. ఈ ఒక రకం. ఇక్కడ చూడు, ఆక్టోపస్ ఉంది. ఆక్టోపస్ మంచిగా ప్యాక్ చేసి పెట్టారు. ఎంత పడుతుంది? ఎల్బి $7, అంటే కిలో $15 పడుతుంది, 1400. ఇది చూడు ఎంత రెడ్గా ఉందో, రాక్ ఫిష్ అంట దీని పేరు. అన్ని ఫిష్లు దాదాపుగా కిలో $10 ఉన్నాయి, కొంచెం అటు ఇటు, అంటే 900 పడుతుంది. ఇక్కడ చూడు ఎలా కట్ చేసి పెట్టారు, అంటే లోపల బోన్స్ ఉన్నాయి, బోన్ కూడా ఉంది. ఇది ఇంకోటి, ఫ్రెష్ ఎల్లో టైల్ స్లైస్. చూడు ఎలా కట్ చేశారు, స్లైస్ స్కిన్తో పాటు కట్ చేశారు. హెడ్ కూడా తింటారు కొంతమంది. ఇక్కడ చూడు, క్యాట్ ఫిష్ 2 కిలోలు ఉంటుంది అనుకుంటా. ఇది క్యాట్ ఫిష్, టిలాపియా. అన్ని ఫిష్ల్లో కల్లా వరస్ట్ ఫిష్లు తినడానికి, ఒకటి క్యాట్ ఫిష్, 2 టిలాపియా. అంటే అవి మంచియే, కానీ వాటిని పెంచే పద్ధతి దారుణంగా పెంచుతారు. ఏది పడితే అది అడ్డమైన అన్ని పడేసి పెడతారు వాటికి. అందుకని తినద్దు. హెల్దీ ఏది అంటే ట్యూనా, శామను, లేకపోతే ఇంకోటి ట్రౌట్ అనేవి ఎక్కువ హెల్దీ యుఎస్లో. ఇగో ఇక్కడేమో బ్లూ ఎండ్రకాయలు ఉన్నాయి.
ఏవో ఓన్లీ ఫిష్ హెడ్. ఇక్కడేమో వీళ్ళే కట్ చేసి పెట్టారు, చూడు ఎలా పెట్టారో. ఇదో కానీ రేట్ ఎక్కువ అలా కట్ చేసినందుకు, ఎందుకంటే సర్వీస్ చేశారు కదా అందుకని. ఈ ఫిష్ పేరు ఏం చూసారా? కబాలి క్యాట్ అంట. ఇక్కడేమో మొత్తం ఫిష్ని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసేసి సేల్ చేస్తున్నారు. $16 ఉంది ప్యాకెట్, అంటే 1400. ఇదొక రకం ఫిష్, ఇదొకటి. అన్ని సాసులు వేసి ఇస్తున్నారు. ఇదేంటి ఇది? ఫిష్ ఇంకేమన్నా? ఫిషేలే. ఇదిగో తోక కనపడుతుందిగా. ఓ ఇగో ఇందాక చూసిన చిన్న ఫిష్లు అవన్నీ ఫ్రై చేసేసారు. ఇదిగో వీళ్ళ సాసులు ఇవన్నీ ఫిలిపినో ఫ్లేవర్స్. బయట దొరకవు ఈ ఫిలిపినో ఫ్లేవర్స్ అన్ని, వీళ్ళ దగ్గరే దొరుకుతాయి. క్యాట్ ఫిష్ని ఎట్లా చేశారు చూడు, బోన్స్ తీసేసి వెళ్ళి స్టర్ ఫ్రై చేసుకోవటమే. మనం పైన ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఒక ప్యాకెట్ తీసుకెళ్దామా? వద్దులే. ఇదిగో ఇదేమో ఎండ్రకాయ, క్రాబ్ని తీసేశారు. చాలా తక్కువ ఉంది రేటు. ఇంత తక్కువ ఉంది ఏంటి రేట్? ఇది $4 అంట అంతే ప్యాకెట్. అరకిలో ఉంది. క్రాబ్ మీట్. ఓ ఇమిటేషనా, ఒరిజినల్ కాదురా. ఇవన్నీ కూడా ఫిలిపినో ప్రోడక్ట్లే, వేరే స్టోర్లలో దొరకవు. అందుకనే ఫిలిపినో దేశం వాళ్ళు ఈ స్టోర్కి ఎక్కువ వస్తూ ఉంటారు. ఇది కసావా, ఒక రకమైన దుంప లాంటిది. ఆఫ్రికాలో చాలా ఎక్కువగా తింటారు వీటిని. వీళ్ళు కూడా ఈ నూడిల్స్ అవి తింటారు కదా, అన్నీ అయ్యే. ఇక్కడేంటి? ఇదేంటి? ఫ్రోజన్ బనానా. ఇదేంటి? బనానాలు కూడా ఫ్రీజ్ చేస్తారా? 7up కూడా ఉంది. మామూలుగా యూఎస్లో 7up తక్కువ, ఇక్కడ స్ప్రైట్ ఉంటుంది కానీ ఇది ఉండదు. $2.5 ఉంది. కోకా ఇది ఎంత ఉంటుందో? ఓ $3.5 ఉంది, అంటే 300. ఇక్కడ ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని సెంచురీ ఎగ్స్ అంటారు. అంటే చాలా రోజుల పాటు మెల్లిగా ఇలా నానబెట్టి ప్రిజర్వ్ చేసి, ఒక దారుణంగా ఉంటుంది స్మెల్, అందరూ తినలేరు. అందుకని ఈ కలర్లో పెడతారు. డైరెక్ట్గా కూడా ఎవరు తినలేరు నాకు తెలిసి. మామూలుగా అయితే ఇవి ఇదిగో లోపల ఆల్రెడీ బాయిల్ చేసి చాలా రోజులు అలా పెట్టి ఉంటాయి. సాలడ్లో లేకపోతే అన్నంలో మనం ఒడియాలు నంచుకుంటాం చూడు, ఆ టైప్లో కొంచెం నంచుకొని తినడానికి ఎక్స్ట్రీమ్లీ స్మెల్ ఉంటుంది వీటికి. ఒకసారి అప్పుడెప్పుడో ట్రై చేశా, అది ఫస్ట్, అదే లాస్ట్ టైం కూడా. మళ్ళీ ఎప్పుడూ ట్రై చేయని వీటిని. అంటే డెలికసీ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతాయి. నాకు తెలిసి మనకి ఎవరికి నచ్చవు. ఇవి ట్రై చేయాలంటే ట్రై చేయండి ఎవరన్నా. గుడ్ లక్. ఇవి ఫిలిపినోలో, ఇవి కూడా ఫిలిప్పీన్స్ దేశంలో ఫేమస్. కోడిగుడ్లు కాదు, డక్కు, బాతుగుడ్లు. ఇలా కలర్ ఎందుకు వేస్తారు అంటే చూడంగానే ఈజీగా గుర్తుపడటానికి. కొన్ని వారాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెడతారు. ఫ్రూట్స్ చూడు ఎలా ఫ్రోజన్ ఉన్నాయో. ఇవి ఎన్ని లోకోట్లు ఎండిపోయినాయి. రాంబుటాన్లు. ఏంటి? ప్యాషన్ ఫ్రూట్ అనుకుంటా. ఇవి స్టార్ యాపిల్ ఫ్రూట్ అని ఏమో. ఇవి చూడు సేమ్ మ్యాగీలు ఉన్నట్టున్నాయి. వీటికి ఎల్లో కలర్ యూనివర్సల్ అయింది. ఈ ఇంతకుముందు చెప్పే గుర్తుందా? పంది తోలుతో చేసిన వడియాలు. పేరు చూడకుండా తిన్నారా? అవుట్. అంటే పొరపాటున తినేసామన్న ఫీలింగ్ వచ్చింది జనాలకి. తెలుసుకోవాలి. ఇవేమో ఫిలిపినోలో పండుతాయి కానీ పనసకాయలు, కానీ మెక్సికోలో నుంచి తెచ్చుకున్నారు ఇవి.
లెమన్ గ్రాస్. ఈగో చేమదుంపలు, అదే అందులోనే ఒక రకం భలే ఉంటాయి కదా వండిన తర్వాత సాగుతా. ఇంత పెద్దగా ఉన్నాయి బాబు. మామూలుగా మన దగ్గరే ఈ సైజు ఉంటాయి. చిన్నప్పుడు ఫుల్లు తినేవాడిని నేను. వీటిల్ని, ఈ గడ్డల్ని యుక్క అంటారు. ఇది ఒక రకమైన దుంప. ఇలా వస్తాయి. కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఫ్రెష్ ఇవి ఇలా కొనుక్కొని తాగాలి. ఒక్కొక్కటి 250 రూపాయలు పడిద్ది. థాయిలాండ్ నుంచి వస్తాయి ఇవన్నీ. థాయిలాండ్, వియత్నాం నుంచి వస్తాయి, 2 దేశాల నుంచి. ఏమో ఎండు చేపలు, ఈ ఒక రకం అనుకుంటా. ఇది గ్రిల్లు, ఇక్కడ గ్రిల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇదేంటి పోర్క్ అంటారు, పంది. ఇదేమో చికెన్. మనం వచ్చింది దేనికి? ఇదిగో ఇక్కడ ఉంది కదా కాలమారి, స్క్విడ్, దానికోసం వచ్చాం. చూద్దాం ఇంకా ఇంట్రెస్టింగ్ అవి కాకుండా ఇంకేమన్నా కనపడుతున్నాయేమో చూద్దాం. అక్కడ రేట్లు ఉన్నాయి చూడు. హోల్ స్క్విడ్ ఇదిగో $16 ఉంది. అది తీసుకుందాం మనం. జస్ట్ రైసు, స్క్విడ్ చెప్పా. ఎస్, దట్ వన్. Pwede po pa-partner ni Tim. చాప్ స్టిక్స్ ఉన్నాయా అని అడిగా. పుల్లలు. మేము ఫిలిపీన్స్లో అవి వాడము, లేవు అని చెప్తుంది నవ్వుకుంటా. కాలామారి, స్క్విడ్. ఓకే, మామూలుగా అయితే వాటిని డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం ఫిష్ స్మెల్ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఫిష్ స్మెల్ ఉంటే, ఎక్కువ స్మెల్ ఉంటే నేను తినలేను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇంటికి తీసుకెళ్ళి బాగా కారం తగిలించి, కొంచెం మసాలాలు తగిలించి, మన ఫ్లేవర్ తీసుకొచ్చి తర్వాత తింటా దాన్ని డైరెక్ట్గా తినాలంటే ధైర్యం సరిపోవట్లేదు నాకు. అదనమాట ఫిలిపినో స్టోర్. కానీ మరి మళ్ళీ కలుద్దాం.